ఓం ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అందరికీ. ఈరోజు సాంఖ్య దర్శనము 8వ క్లాస్ ఇది. మనము గత 7 వారాలుగా సాంఖ్య దర్శనం మీద మాట్లాడుకుంటున్నాము. సాంఖ్య దర్శనం అనేది దర్శనాలన్నింటిలో కూడా చాలా పరిశుద్ధమైన జ్ఞానం కలది. అంటే ఈ దర్శనాలన్నీ కూడా వేదం నుంచి వచ్చినాయి. వేదములో సాంఖ్య జ్ఞానము సాంఖ్య దర్శనంగా వెలిసింది, యోగ జ్ఞానము యోగ దర్శనంగా వెలిసింది. అదేవిధంగా మిగతా దర్శనాలకు సంబంధించిన జ్ఞానము వేదములో దానిని ఋషులు దర్శనాల రూపంలో రాయడం జరిగింది. అందులో సాంఖ్య అనగా చాలా ముఖ్యంగా త్రైతవాదం లోపల చేతన పదార్థము, జడ పదార్థము, చేతన పదార్థంలో కూడా పరమాత్మ, ఆత్మ, తర్వాత జడ పదార్థంలోని ప్రకృతి గురించి చాలా నిశితంగా చెప్పిన శాస్త్రము సాంఖ్య దర్శనం. అంటే పూర్తిగా ఎక్కడి నుంచి మొదలైంది ఈ ప్రకృతి, తర్వాత ఆత్మ, పరమాత్మ గురించి కూడా పూర్తి జ్ఞానము ఇందులో ఉంది కనుక దీన్ని అంటే కృష్ణుడు కూడా సాంఖ్య దర్శనాన్ని చాలా ముఖ్యమైన శాస్త్రంగా భావించడం జరిగింది. సాంఖ్య దర్శనం ఆధారంగానే భగవద్గీత కూడా రచించడం జరిగింది. కనుక అలాంటి ముఖ్యమైన దర్శన జ్ఞానం కనుక దీన్ని అందరూ కూడా చాలా శ్రద్ధగా వినాలి. మనం వీడియోలు కూడా పెడుతున్నాము. వీడియోలు ఒకసారి అర్థం కాకుంటే 2-3 సార్లు చూడాలి. ఇది బాగా అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో చాలా పెద్ద సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ ప్రపంచము మన మాట వినాలంటే మన దగ్గర సత్య జ్ఞానం ఉండాలి. సత్య జ్ఞానం ఉన్నప్పుడు మనం శక్తిపరులమవుతాము. శక్తిపరులైన వాళ్ళ మాటను ప్రపంచం అనుసరిస్తుంది, వాళ్ళ వైపే నడుస్తుంది. అప్పుడు ఎవరు ఆ విషయాన్ని చెప్పగలరో వాళ్ళ వైపే ఈ ప్రపంచం నడుస్తుంది. కనుక ఆ విషయాన్ని చెప్పేవాళ్ళము మనమే కాగలిగితే అలాంటి సమస్య ఉండదు. అలా చెప్పింది కనుకనే భారతదేశము జగద్గురువుగా ఉండేది. జగద్గురువు అంటే అర్థము జ్ఞానం లోపల అది గురువు అంటే ఉన్నత స్థానం గలది. ఉన్నత స్థానం ఉండడం వల్లనే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా మన దేశాన్ని గౌరవించడం జరిగింది. మన దేశానికి గౌరవం జ్ఞానం ద్వారా వచ్చింది. మన దేశానికి గౌరవం డబ్బు ద్వారానో లేకపోతే దేశం యొక్క విస్తీర్ణం బాగుందనో దేశ జనాభా ఎక్కువ ఉందని కాదు. వీటితో పాటు వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే జ్ఞానం లోపల ముందుండేది. అంటే జ్ఞానము వేదము మూలము జ్ఞానానికి. ఆ వేదములో ఉన్న జ్ఞానాన్ని ఋషులు రకరకాల స్మృతుల రూపంలో మనకు అందించడం జరిగింది. అది భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కనుక మనకు భారతదేశానికి ఆ ఖ్యాతి దక్కింది. కనుక మనము భారతదేశాన్ని అంటే మేరా భారత్ మహాన్ అని ఎప్పుడు చెప్పగలుగుతామంటే మన దేశంలో ఉన్న జ్ఞానాన్ని మనము గ్రహించి దానిని అంటే ఇంకా విస్తృతంగా వివరంగా మనం పరిచయం ప్రపంచానికి చేయగలిగిన రోజు ఈ ప్రపంచానికి మళ్ళీ ఆ ఖ్యాతి వస్తుంది. కనుక మనం ఆ ఖ్యాతిని తీసుకురావాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఈ జ్ఞానం. ఈ జ్ఞానము లోపల ముఖ్యమైన జ్ఞానము దర్శనాల జ్ఞానం లోపల సాంఖ్య దర్శన జ్ఞానం ఇంకా ముఖ్యమైనది. కనుక ఈ విషయం గురించి బాగా మనము పట్టు సాధిస్తే మనము ఈ ప్రపంచంలోని చాలా సమస్యలకు పరిష్కారాన్ని చూపగలం. అంటే చాలా మంది అనుకుంటారు అంటే దర్శనాలు అంటే మోక్ష శాస్త్రాలు కదా, మోక్షం గురించి. మోక్షము అంటే అత్యంత పురుషార్థము లోపల అన్ని ఉంటాయి. అంటే ఎవరెస్ట్ శిఖరమే ఎక్కగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఏ శిఖరాన్ని ఎక్కగలడు. మనము ఎవరెస్ట్ శిఖరాన్ని
ఎక్కదలుచుకున్న వాళ్ళం కనుక ఏ శిఖరనైనా ఈజీగా సులువుగా మనము అధిరోహించగలము. కనుక మనము ఈ జ్ఞానాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలగాలి. అందుకు మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఇంకా దాని గురించి మీరు విన్న దాని గురించి కూడా మీరు శ్రమ చేయాలి. యూట్యూబ్లో వీడియోలు వస్తున్నాయి కనుక వీడియోలు కూడా పదే పదే చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు స్వయంగా మీ డౌట్స్ను క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ద్వారా మీకు క్లియర్ కాకుంటే మళ్ళీ ఇంకా పుస్తకాల ద్వారా, ఇంకా గురువుల ద్వారా, నా ద్వారా కూడా దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనము దాదాపు అంటే ఈ సాంఖ్య దర్శనంలోని మొదటి అధ్యాయం లోపల 89 సూత్రాల వరకు చదువుకోవడం జరిగింది. 89 సూత్రాల లోపల మనకు అర్థమైన విషయం ఏంటంటే, మనము అంటే ఈ ప్రపంచ మానవులందరూ అన్ని దుఃఖాల నుంచి దూరం కావాలంటే అవివేకం నుంచి దూరం కావాలి. ఆ అవివేకము ఏ అవివేకము అంటే ఆత్మ మూల ప్రకృతికి సంబంధించిన అవివేకాన్ని దూరం చేసుకోవాలి. అంటే మూల ప్రకృతి అంటే ఈ కనిపించే జగత్తుకు కారణమైన అంటే మూల కారణమైన మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి గురించి మనకు అర్థమైతే మిగతా ప్రకృతి ద్వారా తయారైన కార్యపదార్థాలన్నిటి గురించి కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఈ జగత్తు గురించి అంటే ఈ జగత్తు అనేది జడ పదార్థం. ఈ జగత్తు యొక్క పూర్తి వివేకం మనకు కలగాలంటే అంటే యథార్థ జ్ఞానం కలగాలంటే దాని యొక్క మూల ప్రకృతి జ్ఞానం మనకు కలగాలి. మూల ప్రకృతి జ్ఞానము కలగడం కోసము మనకు మూల ప్రకృతి ఎలా తెలుసుకోవాలి అనే దానికి మూల ప్రకృతి నుంచి ఏర్పడ్డ ఈ స్థూల జగత్తుకు మూలమైన పంచభూతాలు, పంచభూతాలకు మూలమైన పంచతన్మాత్రలు, పంచతన్మాత్రలకు మూలమైన అహంకారము, మహతత్వము. ఆ ద్వారా మన మూల ప్రకృతిని తెలుసుకోవాలి. అంటే స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి. స్థూలం అనేది మనం ఇంద్రియాల ద్వారా గ్రహించడానికి అనుకూలంగా ఉంటుంది కనుక స్థూలం నుంచి మనము ప్రయత్నం చేయాలి. స్థూలం నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇలా వెళ్ళడం లోపల మనకు ప్రమాణాలు అనేటివి బాగా సహకరిస్తాయి. అందులో 3 ప్రమాణాలు అనేటివి ముఖ్యమైనవని చెప్పడం జరిగింది. ప్రత్యక్ష ప్రమాణము, తర్వాత శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణము. అందులోపల ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏందో చెప్పడం జరిగింది. యత్ సంబంధ సిద్ధం తదాకారులేకి విజ్ఞానం తత్ ప్రత్యక్షమని. యత్ సంబంధ సిద్ధం అంటే దేనితోనైనా ఒక సంబంధం ఏర్పడ్డప్పుడు ఆత్మకు దానికి సంబంధించిన యథార్థ జ్ఞానము కలుగుతుంది. దాన్ని విజ్ఞానం అంటారు. ఆ విజ్ఞానమే ప్రత్యక్షము అని చెప్పడం జరిగింది. ప్రత్యక్ష ప్రమాణము లోపల మనకు ప్రత్యక్ష ప్రమాణం గురించి ఒక సాంఖ్య దర్శనం చెప్పడం కాదు, న్యాయ దర్శనం లోపల కూడా ప్రత్యక్ష ప్రమాణం గురించి వస్తుంది. దాని లోపల ఏమొస్తుందంటే ఇంద్రియాలతోని అర్థాలంటే విషయాలకు సంబంధం ఏర్పడ్డప్పుడు మనకు దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. దాన్నే ప్రత్యక్ష జ్ఞానం అంటారని చెప్పడం జరిగింది. కానీ ఇందులోపల ఇంద్రియాలకు విషయాలకు అని సంబంధం చెప్పకుండా యత్ సంబంధ సిద్ధం అంటే ఏదో ఒక దానితోని ఆత్మకు సంబంధం ఏర్పడ్డప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. అంటే ఇక్కడ ఇంద్రియాలు కానీ విషయాలు కానీ రాలేదు. యత్ సంబంధ సిద్ధం తదాకారోల్లేకి విజ్ఞానం తత్ ప్రత్యక్షం. అంటే ఇక్కడ ఈ సూత్రం లోపల ప్రత్యక్షం ప్రమాణానికి ఈ నిర్వచనం ఇవ్వడం ద్వారా మనము పరమాత్మను ప్రత్యక్షం చేయడం కోసము ఈ సూత్రం సహకరిస్తుంది. అంటే ప్రత్యక్షం చేసుకోవడం కోసం ఆత్మ ప్రత్యక్షము తర్వాత పరమాత్మ ప్రత్యక్షం ఎలా జరుగుతుంది అనేది ఈ సూత్రాన్ని వివరంగా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే మనం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాము? మనకు వివేక జ్ఞానం రావాలంటే ఆ మూల ప్రకృతి యొక్క యథార్థ స్వరూపాన్ని మనం ప్రత్యక్షం చేసుకోవాలి. ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం మనకు ప్రత్యక్షం అవుతుంది. పరమేశ్వరుని యొక్క ఆ యథార్థ స్వరూపం ప్రత్యక్షం కావడమే మోక్షం, ముక్తి. అది ఎలా జరుగుతుంది అనేది ఈ సూత్రం చెప్తుంది. ఈ ప్రత్యక్షము అంటే మనకు ఆత్మను తెలుసుకోవడం కోసం కానీ, ప్రకృతిని తెలుసుకోవడం కోసం కానీ, పరమాత్మను తెలుసుకోవడం కోసం కానీ
ఈ 3 సూత్రాలు పనికొస్తాయి. ఒకటి ప్రత్యక్షం అనే సూత్రము, తర్వాత అనుమానం అనే సూత్రము, తర్వాత అశబ్దం అనే సూత్రం పనికొస్తుంది. కానీ అందులోపల ప్రత్యక్షము కోసమే మిగతావి. అంటే శబ్ద ప్రమాణము ఎందుకంటే ప్రత్యక్షం కోసమే, అనుమాన ప్రమాణం ఎందుకు అంటే కూడా ప్రత్యక్షం కోసమే. ఆ ప్రత్యక్షం ఏంటిది అనేది ఈ సూత్రంలో చెప్పడం జరిగింది. ప్రత్యక్షము అంటే మనము సాధారణంగా కళ్ళతో చూసేదాన్నే ప్రత్యక్షం అనుకుంటాం. దీన్ని ప్రత్యక్షమే అంటారు, కానీ ఇది పూర్తి ప్రత్యక్షానికి అర్థం ఇవ్వదు. అంటే కళ్ళతో ద్వారా మొత్తాన్ని చూడలేం మనం. కళ్ళతో కేవలము రూపం గల వస్తువులనే చూస్తాం. అంతకంటే కూడా ప్రత్యక్షము ఇంకా ఎక్కువ విషయాలను తెలియజేసే ప్రత్యక్షం ఉంది, అది ఇంద్రియ ప్రత్యక్షం. అంటే ఇంద్రియాల ద్వారా, అంటే కళ్ళు కాకుండా మిగతా ఇంద్రియాల ద్వారా, అంటే చెవుల ద్వారా కానీ, చర్మం ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, నాలుక ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాము. చర్మం ద్వారా స్పర్శను తెలుసుకుంటాము. గాలిని చూడలేము, కానీ స్పర్శ ద్వారా గాలి ఉందని చెప్తున్నాము. ఇది కూడా ప్రత్యక్షమే. అంటే వాయు ప్రత్యక్షం ఎలా జరుగుతుంది? చర్మం ద్వారా జరుగుతుంది. రూపం యొక్క అంటే అగ్ని యొక్క ప్రత్యక్షము కళ్ళ ద్వారా జరుగుతుంది. ఇక శబ్దము, ఆకాశం యొక్క ప్రత్యక్షము చెవుల ద్వారా జరుగుతుంది. ఇక గంధము ముక్కు ద్వారా జరుగుతుంది. అంటే వాసన యొక్క, పృథివీ యొక్క ప్రత్యక్షము, అంటే పృథివీ ఉంది అని ఎలా తెలుసుకుంటాము? వాసన ఉంది కనుక పృథివీ ఉంది అని తెలుసుకుంటాము. అదేవిధంగా రసము నాలుక ద్వారా తెలుసుకుంటాము. రసము ఉందని ఎలా తెలుసుకుంటున్నాము? అంటే జలము అనే భూతం ఉండడం వల్ల రసము ఉంది అని మనకు తెలుస్తుంది. అంటే రసనేంద్రియం ద్వారా రసాన్ని తెలుసుకొని జలము అనే భూతం ఉందని మనము ఆ భూతాన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నాము. అంటే మనకు ఇంద్రియాల ద్వారా పంచభూతాల ప్రత్యక్షం జరుగుతుంది. కళ్ళ ద్వారా కేవలము అగ్ని అనే భూతం యొక్క ప్రత్యక్షమే జరుగుతుంది. అంటే రూపము అగ్ని యొక్క లక్షణము, శబ్దము ఆకాశం యొక్క లక్షణం, స్పర్శ వాయువు యొక్క లక్షణము, రసము జలం యొక్క లక్షణము, వాసన పృథివీ యొక్క లక్షణము. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉండడం ద్వారా 5 పంచభూతాల గురించి ఆ 5 విషయాలను తెలుసుకోవడం ద్వారా పంచభూతాల ప్రత్యక్షం మనకు జరుగుతుంది. కానీ పంచభూతాల వెనుక అహంకారం, తన్మాత్రలు ఉన్నాయి. తన్మాత్రల వెనుక అహంకారం ఉంది. అహంకారం వెనకాల మహాతత్వం. వాటిని ఎలా తెలుసుకోవాలి? వాటిని ఎలా తెలుసుకోవాలంటే వాటిని కూడా ఈ 3 పద్ధతులు, ఈ 3 ప్రమాణాల ద్వారానే తెలుసుకోవాలి. శబ్దం ద్వారానైనా తెలుసుకోవాలి, తర్వాత అనుమానం ద్వారానైనా ప్రారంభించాలి, లేదా డైరెక్ట్ నేరుగా ప్రత్యక్ష ద్వారానైనా తెలుసుకోవాలి. కానీ ఏ ప్రమాణం ద్వారా ప్రయత్నం చేసినా చివరికైతే చేసుకోవాల్సింది ప్రత్యక్షమే. ఆ ప్రత్యక్షము, ఈ ప్రత్యక్షం ఏం చెప్తుందంటే మనకు ఈ శాస్త్రంలో చెప్పిన ప్రత్యక్షము అంటే యత్సంబంధ సిద్ధం అనే ప్రత్యక్ష ప్రమాణము ఏం చెప్తుందంటే ఇది ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షాన్ని చెప్తుంది, ఇంద్రియాల ద్వారా కాని ప్రత్యక్షాన్ని కూడా చెప్తుంది. ఎలా అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకునే విషయాలు సుఖము దుఃఖము ఇవి ఈ పంచజ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోరాదు, అది మనసు ద్వారా తెలుసుకోవచ్చు. సుఖము దుఃఖము గమనించేది ఏ ఇంద్రియం కాదు, మనసు అనే అంతరేంద్రియం ద్వారా తెలుసుకుంటున్నాము. కనుక ప్రత్యక్షం ద్వారా ఈ పంచభూతాలనే కాకుండా, పంచభూత విషయాలనే కాకుండా సుఖ దుఃఖాలను తెలుసుకుంటున్నాం. దేని ద్వారా? మనసు ద్వారా తెలుసుకుంటున్నాము. ఇది మనో ప్రత్యక్షము. మనస్సు ద్వారా అంటే మనము బాగా సాధన చేస్తే ఈ మనస్సు ద్వారా పంచభూతాల లోపల ఉన్న మిగతా తత్వాల గురించి కూడా తెలుసుకోవచ్చు. అంటే తన్మాత్రల గురించి కానీ, అహంకారం గురించి కానీ, జ్ఞానేంద్రియాల గురించి కానీ, కర్మేంద్రియాల గురించి కానీ, తర్వాత అహంకారం గురించి కానీ, మహాతత్వం గురించి కానీ, మూల ప్రకృతి గురించి కానీ మనసు ద్వారానే తెలుసుకోవచ్చు. అంటే మనో ప్రత్యక్షం ద్వారా సుఖ దుఃఖాలతో పాటు మిగతా తత్వాలు, మిగతా ఈ 5 తత్వాలు వదిలేస్తే మిగతా 20 తత్వాలు మనసు ద్వారానే తెలుసుకోవచ్చు. మరి ఈ మనసు ద్వారానే ఆత్మ తెలుస్తుంది, ఓకే. మరి పరమాత్మ కూడా మనసు ద్వారా తెలుస్తాడా? కానీ మనసు ద్వారా పరమాత్మ మాత్రం తెలియదు. అంటే ఇంద్రియాల ప్రత్యక్షం, చక్షుర్ ప్రత్యక్షం కంటే కూడా సూక్ష్మమైంది ఇంద్రియాల ప్రత్యక్షం. ఇంద్రియాల ప్రత్యక్షం కంటే సూక్ష్మమైంది మనో ప్రత్యక్షం. మనో ప్రత్యక్షంలో కూడా యోగులకు ఉండే ప్రత్యక్షం వేరు,
అంటే సాధారణ మానవుడు సుఖ దుఃఖాన్ని మనసు ద్వారా తెలుసుకుంటాడు. కానీ యోగి ఇదే మనసు ద్వారా సుఖ దుఃఖంతో పాటు మిగతా 20 తత్వాలను కూడా తెలుసుకోగలడు. అందుకే నెక్స్ట్ సూత్రం ఏం చెప్తుందంటే 90వ సూత్రము, యోగీనాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ నా దోష. అంటే యోగికి అబాహ్య ప్రత్యక్షం ఉంటది. అబాహ్య ప్రత్యక్షము అంటే బయటి ప్రత్యక్షం కాదు, అంతర్ప్రత్యక్షం. ఈ అంతర్ప్రత్యక్షం ద్వారా సుఖ దుఃఖాలతో పాటు మిగతా 20 తత్వాల గురించి కూడా తాను దర్శించగలడు, ప్రత్యక్షం చేసుకోగలడు. యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ నదోష. నదోష అంటే ప్రత్యక్షము అనే సూత్రము గురించి సాంఖ్య దర్శనం ఏం చెప్పింది? యత్ సంబంధ సిద్ధం అంటే సంబంధం ద్వారా ఏర్పడుతుంది. ఇక్కడ మనస్సు అనే సంబంధము ద్వారా, ఆత్మకు మనస్సుతో ఉన్న సంబంధం ద్వారా 20 తత్వాల గురించి అర్థమవుతుంది. అంటే అబాహ్య ప్రత్యక్షం అనేది సాధారణ మానవులకు ఉండదు. సాధారణ మానవులకు అబాహ్య ప్రత్యక్షము కాదు, మామూలుగా సుఖ దుఃఖాల గురించి మాత్రం అర్థమవుతుంది అంతే. అబాహ్య ప్రత్యక్షం ద్వారా 20 తత్వాల గురించి అర్థం కాదు. 20 తత్వాల గురించి అర్థం కావాలంటే మనము యోగ సాధన చేసి, అంటే ఈ వివేక సాధన చేసి తర్వాత అబాహ్య ప్రత్యక్షాన్ని సాధించినప్పుడు ఆ 20 తత్వాల గురించి అర్థమవుతుంది. అదే ఈ సూత్రం చెప్తుంది, యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ నా దోష. అంటే ప్రత్యక్షము ద్వారా, అబాహ్య ప్రత్యక్షం కూడా ప్రత్యక్షమే. అదే ప్రత్యక్షము ద్వారా అంటే ఏ విధంగానైతే బయటి వస్తువులను చూస్తున్నామో అబాహ్య ప్రత్యక్షంలో కూడా మిగతా 20 తత్వాలను చూస్తాము అనడం లోపల దోషము లేదు, అది కూడా ప్రత్యక్షమే అనేది ఈ సూత్రం చెప్తుంది. మరి ఈ అబాహ్య ప్రత్యక్షం లోపల అంటే మనసు ద్వారా 20 తత్వాలు అంటే ఏంటి? 5 తన్మాత్రలు. అంటే శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, తర్వాత గంధ తన్మాత్ర. ఈ 5 తత్వాలు ప్లస్ 5 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాల గురించి కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత మహాతత్వం గురించి అర్థమవుతుంది, అహంకారం గురించి అర్థమవుతుంది, మూల ప్రకృతి గురించి అర్థమవుతుంది, తర్వాత ఆత్మ గురించి కూడా అర్థమవుతుంది. ఎలా? ఈ మనసు ద్వారా జరిగే అబాహ్య ప్రత్యక్షం ద్వారా 20 తత్వాలు తెలుస్తాయి. కానీ 26వ తత్వం ఒకటి ఉంది, అదే పరమేశ్వరుడు. మరి ఆ పరమేశ్వరుడు తెలుస్తాడంటే ఆ పరమేశ్వరుడు మనసు ద్వారా తెలియదు. ఎలా తెలుస్తాడు? పరమేశ్వరుడు మనకు ఆత్మ లోపలనే ఉన్నాడు. ఈశ్వరుడు ఇప్పుడు లేడు కాదు, ఇప్పుడు ఉన్నాడు, కానీ మనకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? ఆత్మ లోపలనే ఉన్న ఆ పరమేశ్వరుడు ఎందుకు తెలియట్లేదు అంటే మనం బాహ్య ప్రత్యక్షంలో ఉన్నాం, అంటే బాహ్య విషయాలను మాత్రమే గ్రహిస్తున్నాం. మనం అబాహ్య ప్రత్యక్షం ద్వారా ఆత్మను తెలుసుకుంటే, అంటే ఆత్మ లోపల మన లోపల మనం స్థిరమైనప్పుడు తదాద్రష్టు స్వరూప అవస్థానం, అంటే మన స్వరూపంలో మనము, అంటే మన ఆత్మ స్వరూపంలో మనం ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మ తెలుస్తాడు. అప్పుడు వీటి గురించి అవసరం లేదు, మనసు అవసరం లేదు, అంతఃకరణాలు అవసరం లేదు పరమాత్మను చూడడానికి. ఆత్మనే నేరుగా పరమాత్మను చూస్తుంది. అది మనో ప్రత్యక్షం కాదు, అది ఆత్మ ప్రత్యక్షం అంటారు. ఆత్మ ద్వారా ప్రత్యక్షం జరుగుతుంది. అంటే ప్రత్యక్షము అనేది చక్షుర్ ప్రత్యక్షము, ఇంద్రియ ప్రత్యక్షము, తర్వాత మనో ప్రత్యక్షము. మనో ప్రత్యక్షంలో కూడా సాధారణ ప్రత్యక్షము అంటే సుఖ దుఃఖాల ప్రత్యక్షం ఒకటి ఉంది, తర్వాత ఈ తత్వాల యొక్క ప్రత్యక్షం ఒకటి ఉంది. అంతేకాకుండా ఆత్మ ప్రత్యక్షం అంటే ఆత్మను మనం తెలుసుకున్న తర్వాత ఆత్మలో వ్యాపకుడైన పరమాత్మను తెలుసుకుంటాము, ఇది ఆత్మ ప్రత్యక్షం అంటారు. ఈ ప్రత్యక్షము అనే సూత్రము అంటే యత్ సంబంధ సిద్ధం అనే సూత్రం అనేది ఈ అన్ని ప్రత్యక్షాల గురించి తెలియజేస్తుంది. అదే ఇంకో సూత్రం చెప్తుంది, లీన వస్తు లబ్ధాతిశయ సంబంధాత్ వా అదోష. లీన వస్తువు అంటే అతి సూక్ష్మమైన వస్తువు ఏంటిది? అతి సూక్ష్మమైన వస్తువు ఈ జగత్తు లోపల పరమేశ్వరుడే. పరమేశ్వరుని మించిన సూక్ష్మమైన వస్తువు ఏం లేదు. లీన వస్తు లబ్ధాతిశయ సంబంధాత్. లబ్ధాతిశయం అంటే ఏంటంటే ఆత్మతోని
నిరంతరము సంబంధం కలిగి ఉంది. పరమాత్మ యొక్క సంబంధం ఎలా ఉందంటే ఆత్మతోని నిరంతరం ఉంది. అది సూక్ష్మతత్వం, అంటే ఆత్మ లోపల వ్యాపించి ఉన్న తత్వము నిరంతరము ఆత్మతో సంబంధము కలిగి ఉన్నది కూడా మనము అబాహ్య ప్రత్యక్షం ద్వారా దానిని మనము తెలుసుకోవచ్చు. అంటే ప్రత్యక్షము అనే పదము కేవలము కళ్ళతో చూసేదే కాదు, ఆత్మ ద్వారా పరమాత్మను కూడా మనము చూడగలం అదే ప్రత్యక్షం ద్వారా. దీన్నే అబాహ్య ప్రత్యక్షం కింద తీసుకుంటాం. ఒకవేళ మనము అబాహ్య ప్రత్యక్షాన్ని నమ్మకుంటే, అంటే ఇంద్రియాల ప్రత్యక్షాన్ని మాత్రమే నమ్ముతాము, ఇంద్రియాల ద్వారా కనిపించేదే మేము నమ్ముతాము, అబాహ్యంగా కనిపించేదాన్ని మేము నమ్మము అని అనుకుంటే మనకు ఇంకో సూత్రం వస్తుంది, ఈశ్వర అసిద్ధేహే, ఈశ్వరుడు లభించడు. చాలా మంది ఈ సూత్రాన్ని పట్టుకొని సాంఖ్య దర్శనం లోపల ఈశ్వరా సిద్ధేహే అనే ఒక సూత్రం ఉంది. ఈశ్వరుడు లభించడు అనేది ఈ సూత్రాభిప్రాయము. అంటే మనుషులు కేవలం సంస్కృతం వస్తే దీని గురించి చెప్పలేరు. సంస్కృతం వచ్చిన వ్యక్తికి ఈ సూత్రాన్ని తీసుకెళ్ళిపోయి ఇచ్చామనుకోండి, ఈశ్వరా సిద్ధేహే అంటే అర్థం ఏంటంటే ఈశ్వరుడు లభించడని చెప్తాడు. అంటే కేవలం వ్యాకరణం వస్తే సూత్రాలకు కరెక్ట్ వ్యాఖ్యానం మనం చేయలేము. ఇది ఏ సందర్భంలో వచ్చింది, ఈశ్వర సిద్ధేహి అనేది ఏ సందర్భంలో వచ్చింది అంటే మనం అబాహ్య ప్రత్యక్షాన్ని నమ్మకుంటే కేవలము బయటి ప్రత్యక్షాన్ని మాత్రమే నమ్ముతమే, ఇంద్రియాల ప్రత్యక్షాన్ని మాత్రమే నమ్మితే, కేవలం మనసు ద్వారా సుఖం దుఃఖం మాత్రమే అనేది తెలుస్తుంది అనేది మాత్రమే నమ్మితే ఈశ్వరుడు లభించడు. అందుకే ఈశ్వర సిద్ధేహి అనేది సూత్రం వచ్చింది. ఈశ్వరుడు ఎందుకు లభించడు అంటే కేవలము బాహ్య ప్రత్యక్షాన్ని నమ్మితే ఈశ్వరుడు లభించడు. అబాహ్య ప్రత్యక్షాన్ని నమ్మినప్పుడు మాత్రమే ఈశ్వరుడు లభిస్తాడు. అంటే అబాహ్య ప్రత్యక్షము ఒకటి ఉంది, అది యోగ సాధన ద్వారా సాధ్యం అవుతుందంటేనే ఈశ్వరుడిని మనము నిరూపించవచ్చు, కానీ ఈ బాహ్య ప్రత్యక్షం ద్వారా నిరూపించరాదు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అయితే పూర్వపక్షి ఏమంటాడంటే, మీరు అన్ని కథలు చెప్తున్నారు, అబాహ్య ప్రత్యక్షం ఒకటి ఉంటుంది, ఆ బాహ్య ప్రత్యక్షం ద్వారా మనసు ద్వారా మిగతా తత్వాల గురించి తెలుసుకోవచ్చు, ఇక ఆత్మ ద్వారా నేరుగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. కానీ అది కాదు. అసలు కళ్ళతో కనిపించనివి, చెవులతో వినబడనివి, ఈ పంచభూతాల్లో కనిపించనివి, ఈ పంచేంద్రియాల ద్వారా గ్రహించబడనివి మేము నమ్మము. పంచేంద్రియాల ద్వారా గ్రహించే వస్తువులను మాత్రమే మేము నమ్ముతాము అని పూర్వపక్షి అంటాడు. అబాహ్య ప్రత్యక్షం అనేది మీరు ఒకటి సృష్టిస్తున్నారు దేవుణ్ణి నిరూపించడం కోసము. దేవుడు ఏడి అంటే బాహ్య ప్రత్యక్షం ద్వారా దేవుడు లభిస్తలేడు కదా అని మేము అడిగితే మీరేం చెప్తున్నారు, బాహ్య ప్రత్యక్షం ద్వారా లభించడు, అబాహ్య ప్రత్యక్షంలో లభిస్తాడు అనేది ఒక కొత్తగా ఒక అబాహ్య ప్రత్యక్షాన్ని మీరు సృష్టించారు అని పూర్వపక్షి అడుగుతున్నారు. అడిగితే ఇక్కడ సిద్ధాంతి ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మనము అబాహ్య ప్రత్యక్షాన్ని నమ్మకుంటే బాహ్య ప్రత్యక్షం ద్వారానే ఈశ్వరుని నమ్ముదామని పూర్వపక్షి అంటే, అబాహ్య ప్రత్యక్షం ద్వారా లభించే వాళ్ళు ఇద్దరే, బద్ధజీవులు, ముక్తజీవులు. ముక్తజీవులు అంటే ముక్తి పొందిన వాళ్ళు కాదు, జీవన్ముక్తి పొందిన వాళ్ళు ముక్తజీవులు అంటే. బద్ధజీవులు అంటే సాధారణ మానవులు. అంటే సాధారణ మానవులను జీవన్ముక్తి పొందిన వాళ్ళని మాత్రమే ఈశ్వరునిగా అంగీకరించవలసి వస్తుంది. అంటే మనం బాహ్య ప్రత్యక్షం ద్వారా మాత్రమే ఈశ్వరుని నమ్ముతా అని గిట్ట మనం భీష్మించుకొని కూర్చుంటే ఇక దేవుడు అని ఎవరిని అనాలి? ముక్త పురుషులనైనా అనాలి, లేదా బద్ధ పురుషులనైనా అనాలి. బద్ధ పురుషులనైతే అనం మనం, బద్ధ పురుషులు కాదు, ముక్త పురుషులు మాత్రం అంటాం. అంటే ముక్తి పొందిన వాళ్ళను మనము దేవుడు అని అనుకుంటాము. సాధారణంగా ఈ ప్రపంచం లోపల ఈ మూర్తి పూజ రావడానికి కారణము ఈ ముక్త పురుషులను దేవుడు అనుకోవడమే. ఎందుకంటే అబాహ్య ప్రత్యక్షాన్ని నమ్మకపోవడం వల్ల బాహ్య ప్రత్యక్షం ద్వారా మన కళ్ళ ద్వారా కనిపించే వ్యక్తులు ఈ ముక్త జీవులే కనుక వాళ్ళని దేవుళ్ళుగా మనం అంగీకరించి వాళ్లకు గుళ్ళు కట్టడము, ఈ పూజ అనేది వచ్చేస్తుంది. అక్కడి నుంచి మొదలైంది విగ్రహారాధన. అయితే ఇక్కడ ఈ సాంఖ్య దర్శనం మీద బాగా ప్రచారం జరగకపోవడము, దీని మీద విపులంగా వ్యాఖ్యానాలు జరగకపోవడము, అలాంటి
స్పీచ్లు లేకపోవడము, సమాజం లోపల వ్యక్తులందరికీ ఇంత లోతుగా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఇక దేవుడు అంటే కనిపించేవాడే అని ఆ నమ్మకం మీద ఆగిపోయారు మనుషులంతా. అయితే ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తుందంటే ముక్త బద్ధయోహో ముక్త బద్ధయోహో అన్యతర్ అభావాత్ నా తత్సిద్ధి. అంటే ముక్త జీవులను గాని బద్ధ జీవులను గాని మనం నమ్మితే వాళ్ళ ద్వారా తత్సిద్ధి, ఈశ్వరుని యొక్క సిద్ధి మాత్రం జరగదు. అంటే వాళ్ళ లోపల ఈశ్వరత్వం అనేది ఉండదు. ముక్త జీవులు ఉన్నారు, అంటే బద్ధ జీవులను అయితే మనం బద్ధ జీవులు కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. ముక్త జీవులను బద్ధ జీవులను కాదు, కేవలం బద్ధ జీవులు నమ్మే వాళ్ళు ఉన్నారు కదా. అందుకే దొంగ బాబాలు వచ్చారు. దొంగ బాబాలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకి ముక్త జీవులు కూడా కాదు, వీళ్ళు బద్ధ జీవులే. బద్ధ జీవులు కానీ నేనే దేవుణ్ణి, నేనే యొక్క ఈశ్వరుని అవతారాన్ని, నాలో మహిమలు ఉన్నాయి, నన్ను నమ్ముకోండి అని ఆయన చెప్పుకోవడం ద్వారా వాళ్ళ యొక్క శిష్యగణం ఏర్పడి వాళ్ళు ప్రచారం చేయడం ద్వారా ఈ బద్ధ జీవులు కూడా సృష్టికర్తలు అయిపోయారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ సూత్రం ద్వారా ముక్త బద్ధ యోహో, ముక్త జీవులు గాని బద్ధ జీవులు గాని అన్యతర భావాత్ నా తత్సిద్ధి, వీళ్ళ ద్వారా అంటే ఈ ఇద్దరి లోపల ఎవరి ద్వారా కూడా, అంటే ఈవెన్ ముక్త జీవుల ద్వారా కూడా ఈశ్వరుని యొక్క స్థానము పిలపు కాదు, అంటే పూరించలేదు. ఈశ్వరత్వం రాదు వీళ్ళ లోపల. ముక్త జీవులైనా బద్ధ జీవులైనా ఈ సృష్టిని నిర్మించలేరు కదా, వాళ్ళు ఆల్రెడీ పుట్టారు. మరి వాళ్ళు పుట్టక ముందే ఈ సృష్టి ఉంది. ఈ బద్ధ జీవులు ముక్త జీవులు పుట్టక ముందే ఈ జగత్తు ఉంది. చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, ఈ పంచభూతాలు ఉన్నాయి, ఈ భూమి ఉంది. మరి వాళ్ళు ఎట్లా దేవుళ్ళు అవుతారు? ఈశ్వరుడు ఎలా అవుతారు? కాదు. ఈశ్వరుడు కావాలంటే ఈ జగత్తు కంటే ముందు ఉండాలి. జగత్తుకు ముందు లేరు వాళ్ళు. బద్ధ జీవులు తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే, ముక్త జీవులు తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రుల కంటే ముందు ఇంకా చరిత్ర ఉంది. మరి వాళ్ళు ఎట్లా ఈశ్వరుడు అవుతారు? నా తత్సిద్ధి, ఈశ్వరత్వం అనేది వాళ్ళ లోపల సిద్ధించదు. బద్ధ జీవుల లోపల సిద్ధించదు, ముక్త జీవుల లోపల సిద్ధించదు. ఎందుకంటే ఉభయాత్ అపి అసత్కారత్వం, ఈ ఇద్దరి లోపల సత్కారత్వము అంటే సృష్టి నిర్మించే తత్వం లేదు. అసత్కారత్వం, సత్కారత్వం అంటే సృష్టి నిర్మాణము, అసత్కారత్వం సృష్టి నిర్మాణం వీళ్ళతో కాదు. ఉభయతాపి, ఇద్దరి ద్వారా కూడా అసత్కారత్వం, ఈ జగత్తును నిర్మించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ పుట్టి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క సామర్థ్యం కూడా లిమిట్. ముక్త జీవుడైనా జీవుడే. ఇంకా ముక్త జీవుడు సృష్టిని నిర్మించే పని ఎందుకు చేస్తాడు? ఎవరు ముక్త జీవులు అవుతారు? ప్రకృతి నుంచి వేరుపడితేనే కదా ముక్త జీవులు అయ్యేది. ఆ ప్రకృతి వద్దు వద్దు అనే ప్రయత్నం చేసిన వ్యక్తి మళ్ళీ ఎందుకు నిర్మాణం చేస్తాడు? తనకు అవసరం ఉండదు కదా. అసలు ఆయన చేసిన ప్రయత్నం, ఆయన చేసిన సాధన అంత ఏంటిది? ఈ ప్రకృతి నుంచి వేరు కావడం. అలాంటి వేరైన వ్యక్తి ఈ కార్యరూప జగత్తు నుంచి, కారణరూప జగత్తు నుంచి వేరైన వ్యక్తి మళ్ళీ ఎందుకు జగత్తు నిర్మిస్తాడు? నిర్మించడు. నిర్మించాలనుకున్న అతనికి అట్లాంటి సామర్థ్యం ఉండదు. నిర్మించాలనుకున్న అతనికి అలాంటి సామర్థ్యం ఉండదు. ఇక బద్ధ జీవులు నీవు నిర్మిస్తామంటే అది బద్ధ అబద్ధం, శుద్ధ అబద్ధం. కనుక ఈ ఇద్దరి ద్వారా సృష్టి కార్యం మాత్రము జరగదు అన్నప్పుడు ఈ పూర్వపక్షం ఏమంటున్నాడంటే, మరి ఈ ప్రపంచం లోపల చాలా మందిని దేవుళ్ళుగా కొలుస్తారు కదా. ముఖ్యంగా జైనులు ముక్తి పొందినాక తీర్థాంకరులు అవుతారు. ఆ తీర్థాంకరుడే దేవుడు అని నమ్ముతారు జైనులు. తీర్థాంకరులనే దేవతలుగా నమ్ముతారు, దేవుడిగా నమ్ముతారు, సృష్టికర్తగా నమ్ముతారు. అంటే ముక్తి పొందిన తర్వాత సృష్టికర్త అవుతాడు. అదే విధంగా అప్పుడు ఆ మతము, ఆ సాంప్రదాయము యొక్క మూలము, అంటే ఇది కొన్ని వేల సంవత్సరాల కింద రచించబడ్డ గ్రంథం. అంటే కపిలుడు రచించాడు వేదంలోని సాంఖ్య జ్ఞానాన్ని తీసుకొని.
కపిలుడు రాసి అయినప్పటికీ కూడా ఈ మతాంతరాలు లేవు, కానీ అలాంటి ఇప్పటి మతాంతరాలకు సంబంధించిన సిద్ధాంతాలు మాత్రము ఏదో ఉండేవి. అప్పుడు పూర్వపక్షి అందుకే ఆ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్వపక్షిని సృష్టించి ఋషి ఈ విధంగా అడిగిస్తున్నాడు. ఏమంటే మరి ఈ తీర్థంకర్లను సృష్టికర్త అంటారు కదా, దేవుడు అంటారు కదా, అంటే ముక్తి పొందిన వాళ్లను దేవతలు అంటారు కదా, మరి ఎందుకంటారు ముక్తి పొందిన వాళ్ళని కానీ కొంచెం గొప్ప పనులను చేసిన వాళ్ళని కానీ దేవుని స్థానంలో పెట్టి పూజిస్తారు ఎందుకు అని పూర్వపక్షి అడిగితే సిద్ధాంతం ఏం చెప్తున్నాడంటే ముక్తాత్మన ప్రశంస ఉపాస సిద్ధస్య వా. ముక్తాత్మన ప్రశంస, ముక్తాత్మలను ప్రశంస మాత్రంగా అలా దేవతలు, ఈశ్వరుడు, గొప్పవాడు, దివ్యమైన వాడు అని అంటారు కానీ ఈశ్వరత్వం కల సృష్టికర్త అని కాదు అక్కడ అర్థం. ముక్తాత్మన ప్రశంస, ముక్తాత్మలను ఎవరైతే జీవన్ముక్తి పొందుతారో వాళ్ళకి అత్యధికమైన శక్తి వస్తుంది, గొప్ప గొప్ప గుణాలు, గొప్ప గొప్ప కర్మలు, గొప్ప గొప్ప స్వభావం వస్తుంది వాళ్ళకి. అంత మాత్రాన వాళ్ళు దేవతలు కారు కానీ దేవుళ్ళలాగా ప్రశంసిస్తారు సమాజం. ఎవరైతే ముక్తి నందుతారో, గొప్ప గొప్ప పనులు చేస్తారో, గొప్ప దాన్ని సాధిస్తారో వాళ్ళను దేవతలుగా సమాజం స్వీకరిస్తుంది. ప్రశంస మాత్రం, కానీ సృష్టికర్త అని కాదు దాని అర్థం. అంతేకాదు ఉపాసా సిద్ధస్య అంటే ఉపాసన యోగం ద్వారా విభూతి పాదమును సాధించిన వాళ్ళు. అంటే మనకు యోగ దర్శనం లోపల విభూతి పాదం ఉంది, విభూతి పాదంలో కొన్ని సిద్ధులు ఉన్నాయి. అంటే ఉపాసన యోగం ద్వారా కొన్ని సిద్ధులను సాధించిన వాళ్ళ లోపల కూడా దివ్యత్వం కనిపిస్తుంది. అంత మాత్రాన వాళ్ళు దేవతలు కాదు. అంటే ముక్తి పొందిన వాళ్ళు కానీ విభూతి పాదములోని సిద్ధులు పొందిన వాళ్ళు కానీ ప్రశంస మాత్రంగా, అంటే వాళ్ళను ఈ ప్రపంచం అనేది పొగుడుతుంది, పొగిడినంత మాత్రాన వాళ్ళు సృష్టికర్త మాత్రము కాలేరు. అంటే ఈ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ ప్రపంచం లోపల ఈ మూర్తి పూజ ఎలా వచ్చిందనేది ఈ సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి. మూర్తి పూజ రావడానికి కారణం ఏంటంటే ముక్తి పొందిన వాళ్ళని కానీ తర్వాత గొప్ప గొప్ప సాధించిన వాళ్ళని కానీ దేవతలుగా వాళ్లకు గుళ్ళు కట్టి అతన్నే సృష్టికర్తగా ఉపాసించే సమాజం ఏర్పడడానికి ఈ సూత్రాల గురించి పూర్తిగా అభిప్రాయము తెలియకపోవడం. చాలా గొప్ప సూత్రాలు, చాలా శక్తివంతమైన సూత్రాలు ఇవి. ముక్తాత్మన ప్రశంస ఉపాస సిద్ధస్య వా, అంటే ఉపాసనా యోగం ద్వారా సిద్ధులు సాధించిన వాళ్ళు కూడా, ముక్తిని పొందిన వాళ్ళు కూడా ప్రశంస మాత్రంగా వాళ్ళను దేవతలుగా అలా భావిస్తారు, ఈశ్వరుడని గొప్పవాడని అలా భావిస్తారు, కానీ వాళ్ళు సృష్టికర్త కాలేరు అని ఈ సూత్రం చెప్తుంది. మరి ఓకే, ఇక పూర్వపక్షి నమ్మాడు ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు, ఓకే. అంటే